Hello, my dear ribosomes. This is your master teacher Sumiya from Rayalaseema. A very warm welcome to Vedanta's VIGNITE family. ఈరోజు మనం నిన్న వరకు ఏదైతే లైఫ్ ప్రాసెస్ గురించి నేర్చుకున్నామో న్యూట్రిషన్ వరకు ఈరోజు దాని నుంచి కొంచెం ముందుకెళ్ళి నేర్చుకుంటాము. నిన్న మనం న్యూట్రిషన్ కంప్లీట్ చేసేసాము. అండ్ ఈరోజు మొన్న మనం న్యూట్రిషన్ కంప్లీట్ చేసేసి నిన్న రెస్పిరేషన్లో ఇంట్రొడక్షన్ గురించి చెప్పుకున్నాము. ఈరోజు మనం రెస్పిరేషన్లో నిన్న కంప్లీట్ చేసేసిన ఆ 3 టాపిక్స్ కాకుండా ఈరోజు ఈ 3 టాపిక్స్ని మనం కంటిన్యూ చేయబోతున్నాము. దట్ ఈజ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్స్. ఈ 3 టాపిక్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ 3 టాపిక్స్లో ఈరోజు మనం ఈ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ పార్ట్స్ దట్ సపోర్ట్ రెస్పిరేషన్ గురించి నేర్చుకుంటాము. ఇంకా డిఫ్యూజన్ అండ్ సిగ్నిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఫర్ డిఫ్యూజన్ యొక్క సిగ్నిఫికెన్స్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్లో ఎంత ఉందో అది నేర్చుకుంటాము. ఇంకా రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్కి డిఫరెన్స్ ఏముందో అది నేర్చుకుంటాము. ఇంకా ఈ ఆక్వాటిక్ యానిమల్స్ అండ్ టెర్రెస్ట్రియల్ యానిమల్స్లో ఏదైతే రెస్పిరేషన్ ఆ డిఫరెన్స్ ఏముందో ఒక్కో ఏ ప్రాసెస్ ఉందో దాని గురించి మనం నేర్చుకుంటాము. ఇంకా మనకు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అసలు మనము రాత్రి అప్పుడు ఎందుకు ట్రీ కింద పడుకోకూడదు, చెట్టు కింద ఎందుకు పడుకోకూడదు. ఆ రీజన్ మనము ఇప్పుడు ఈ రెస్పిరేషన్ పార్ట్స్లో నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేసే 3 టాపిక్స్లో నేను మీకు చెప్పబోతున్నాను. ఇంకా మీకు తెలుసా, మన బాడీలో ఉన్న 2 లంగ్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. ఆ 2 లంగ్స్లో ఒక లంగ్ స్మాలర్గా ఉంటుంది. ఆ స్మాలర్గా ఎందుకు ఉంటుంది అది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మీకేమనిపిస్తుంది, ఒక లంగ్ ఎందుకు స్మాలర్గా ఉంటుందో మీకు ఏమనిపిస్తుందో రీజన్ మీకు ఏవైనా ఐడియా ఉంటే ముందు నుంచి ఆ రీజన్ని కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆ బెల్ బటన్ మీద మొట్టికాయడం మాత్రం మర్చిపోద్దండి. మనం నిన్న ఏదైతే చదువుకున్నామో ఆ టాపిక్స్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, నిన్న మనం రెస్పిరేషన్ గురించి, ఆ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ గురించి ఎలా జరుగుతుందో, ఇంకా అది కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ఎలా జరుగుతుందో మనం నేర్చుకున్నాము. ఇంకోటి మనం రెస్పిరేషన్లో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏటీపీని ఎలా జనరేట్ చేస్తాయో దాని గురించి నేర్చుకున్నాము. ఇంకోటి మనం థర్డ్ పాయింట్ ఈ ఎనరోబిక్ అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్ గురించి నేర్చుకున్నాము. ఆ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఫస్ట్ ప్రాసెస్ గ్లైకోలిసిస్ ఎలా జరుగుతుందో, ఎందుకంటే సెల్యులార్ రెస్పిరేషన్కి ఇంపార్టెంట్ స్టెప్ గ్లైకోలిసిస్ కాబట్టి ఆ గ్లైకోలిసిస్ గురించి నేర్చుకున్నాము. గ్లైకోలిసిస్లో 6 కార్బన్ కాంపౌండ్ గ్లూకోజ్ అనేది 2 కాంపౌండ్ పైరువేట్ ఆర్ పైరువిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుందనేది మనం తెలుసుకున్నాము. ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్లో మైక్రో ఆర్గానిజమ్స్లో లాక్టిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఫామ్ అవ్వకుండా లాక్టిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ ఫామ్ అవుతుందని మనం తెలుసుకున్నాము. ఇంకా మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తాయి, మజిల్ క్రాంప్స్ రాబోయే ముందు మన బాడీలో ఉన్న ఆ పైరువిక్ యాసిడ్ ఫామ్ అవ్వకుండా అది లాక్టిక్ యాసిడ్గా ఫామ్ అయిపోతుంది, అందువల్ల మన బాడీలో మజిల్ క్రాంప్స్ వస్తాయి అని మనం తెలుసుకున్నాము. ఇంకా ఎనర్జీ కరెన్సీ, మన దగ్గర డబ్బులు అయితే మనం ఎలా ఖర్చు చేస్తామో మన బాడీ ఎనర్జీ కరెన్సీ అనే ఈ ఏటీపీని అలా ఖర్చు చేస్తుంది అని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకుందాం. ఈ రెస్పిరేషన్లో మన మజిల్స్ ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ మన బాడీ అండర్గో అవుతుంది, మీకు అనిపించింది అది కామెంట్ డౌన్ చేయండి. సో మన బాడీలో రెస్పిరేషన్ ఆక్సిజన్ షార్టేజ్ ఉన్నప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఆ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ యొక్క ప్రోడక్ట్ ఏంటి, లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అదే ఏరోబిక్ రెస్పిరేషన్లో అయితే పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అని మనం నిన్న చదువుకున్నాము. అందువల్ల మన బాడీలో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్లాంట్స్లో అండ్ యానిమల్స్లో ఎలా రెస్పిరేషన్ జరుగుతుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉంటాయి, వాటి గురించి మీకు తెలుసా? ఇప్పుడు మనం అదే డిస్కస్ చేసుకోబోతున్నాం. పదండి మనం తెలుసుకుందాం. మనము ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న టాపిక్స్లో మనం తెలుసుకున్నాము, అదే ప్లాంట్స్ రెస్పైర్ చేస్తాయో లేదో
ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ జరుగుతుందని మనం తెలుసుకున్నాం. కానీ మనకు ప్లాంట్స్ రెస్పైర్ చేస్తాయా హ్యూమన్స్ లాగా? హ్యూమన్స్ ఎలా అయితే రెస్పిరేషన్ చేస్తారో అలా ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ చేస్తాయా లేదా అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేబోతున్నాం. సరే, మీకేమనిపిస్తుంది? వాట్ డూ యూ థింక్? డూ ప్లాంట్స్ రిక్వైర్ రెస్పిరేషన్? Do they undergo respiration? Comment down in the comment box. What do you think? Yes, plants do respire because same like humans, they also undergo respiration, but there is a different type of respiration they undergo. Now we will learn how will that respiration takes place in plants. Plants లో చూడండి aerobic respiration జరుగుతుంది. వాట్ ఈజ్ ఏరోబిక్ రెస్పిరేషన్ మనం తెలుసుకున్నాము. ఏరోబిక్ రెస్పిరేషన్లో పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుందని. కానీ ఇక్కడ ఈ ప్లాంట్లో వచ్చేసరికి ఆ రెస్పిరేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్లాంట్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ప్లాంట్స్ మధ్య డిఫ్యూజన్ అనే ప్రాసెస్. వాట్ ఈజ్ డిఫ్యూజన్? మూమెంట్ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ డిఫ్యూజన్. అవి ఏవైతే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, వాట్ ఆర్ దే? ఎయిర్. దే ఆర్ గ్యాస్ మాలిక్యూల్స్. దోస్ మాలిక్యూల్స్ గో ఇన్ టు ద సెల్స్ త్రూ ద ప్రాసెస్ డిఫ్యూజన్. అండ్ ఇన్ అండ్ అవుట్ దట్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ మొత్తం ఈ డిఫ్యూజన్ ద్వారానే అవుతుంది. ఆ డిఫ్యూజన్ ద్వారా ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్స్లో మొత్తం ఇన్ అండ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ రావడం, ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోవడం, కార్బన్ డైఆక్సైడ్ రావడం, ఇదంతా ఏమంటే డిఫ్యూజన్ ద్వారా ప్లాంట్స్లో జరుగుతుంది. రాత్రి సమయంలో ఏమవుతుందంటే ఈ ఫోటోసింథసిస్, రాత్రి సమయంలో ఇది సన్లైట్ ఉండదు. సన్లైట్ ఉండకపోతే ఫోటోసింథసిస్ జరుగుతుందా? ఇక్కడ ప్లాంట్స్లో, కొన్ని ప్లాంట్స్లో జరగదు. ఆ టైంలో ప్లాంట్స్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ ఏమైతే ఉందో దాన్ని తన ప్లాంట్ బాడీలో నుంచి ప్లాంట్ బయటికి తీసివేయడం ప్రాసెస్ జరుగుతుంటుంది. అప్పుడు డేలో మాత్రం ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ చేసేసుకుంటుంది. ఎందుకంటే సన్లైట్ ఉంటుంది కాబట్టి. డేలో సన్లైట్ ఉంటుంది, సన్ ఉంటాడు, అందుకు ఫోటోసింథసిస్ జరుగుతుంది అండ్ ఎక్సెస్ CO2 might be utilized. But what happens at night? What happens? How this CO2 is utilized? About that only now we are going to study. ఆ నైట్లో ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ యూజ్ అవ్వని కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ప్లాంట్ ఎలిమినేట్ చేసేస్తుంది. చూడండి, ఇక్కడ మార్నింగ్ అయితే మొత్తం యూజ్ అయిపోతుందని చెప్పాము. అందుకే మార్నింగ్ అయితే కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసేసుకొని ఆక్సిజన్ని ఇచ్చేస్తుంది. నైట్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ జనరేట్ అవ్వదు, ఎందుకంటే దెర్ ఈజ్ నో సన్లైట్. దట్స్ వై ప్లాంట్స్ గివ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ బయటికి పంపించేస్తుంది తన బాడీలో నుంచి. ప్లాంట్ రెస్పిరేషన్లో ఇప్పుడు లైక్ వీ హ్యావ్ లంగ్స్, ఇన్ ద సేమ్ వే ప్లాంట్స్ హ్యావ్ 3 types of respiratory organs. These are the respiratory organs of plants, that is root hairs, lenticels and stomata. The way we have lungs, మన బాడీలో ఎలాగైతే లంగ్స్ ఉన్నాయో ప్లాంట్స్ కలా ఈ రూట్ హెయిర్స్, లెంటిసెల్స్, స్టొమాటా అనేవి రెస్పిరేటరీ ఆర్గన్స్ లాగా పనిచేస్తాయి. అసలు ఈ సైకిల్ ఏంటి? రెస్పిరేటరీ సైకిల్ అంటే ఇప్పుడు చూడండి, ప్లాంట్ ప్రొడ్యూసెస్ ఆక్సిజన్. దిస్ ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్డ్ బై యానిమల్స్ ఆర్ హ్యూమన్స్ లైక్ అస్. ఆ ఆక్సిజన్ యూజ్ చేసుకొని బాడీలో ఉన్న షుగర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో షుగర్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేసేస్తుంది. బ్రేక్ చేసేటప్పుడు ఇక్కడ CO2 జనరేట్ అవుతుంది. ఆ CO2ని ప్లాంట్స్ బయటికి పంపించేస్తాయి ముక్కు ద్వారా. బయటికి పంపించేస్తే ఆ కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ ప్లాంట్ తీసేసుకుంటుంది. తీసేసుకొని షుగర్ మాలిక్యూల్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తుంది. ప్లాంట్ నుంచి మనకు 2 బెనిఫిట్స్ అండి. ఒకటి ఆక్సిజన్, ఇంకోటి ఫుడ్, దట్ ఈస్ గ్లూకోజ్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్. మనం ప్లాంట్ని ఇక్కడ చూడండి, ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ బ్రేక్ డౌన్ చేయడానికి ఫుడ్ని యూజ్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ used to prepare food here in plant life cycle. In animal life cycle, this carbon dioxide oxygen is used to break down
బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ అయితే బ్రేక్ చేసేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం ఆ 3 ఏవైతే ఉన్నాయో లంగ్స్ లాంటి ఆర్గన్స్ ప్లాంట్స్లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చదువుకుంటాము. లైక్ వీ హ్యావ్ లంగ్స్. ఫర్ ప్లాంట్స్ ఇట్ ఈస్ స్టొమేటా. త్రూ స్టొమేటా ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో లోపలికి రావాలి అండ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో బయటికి వెళ్ళాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మొత్తం స్టొమేటాలోనే జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ లెంటిసెల్స్. వాట్ ఆర్ లెంటిసెల్స్? See here, these small structures here, whatever the small structures you can see, వాటిని లెంటిసెల్స్ అని అంటారు. అవి స్పాంజీ ఏరియాస్. కొన్ని ట్రీస్, పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి. ఆ ట్రీస్ ఊడీ స్టెమ్స్ మీద ఉంటాయి. ఆ ఊడీ స్టెమ్స్ మీద ఇలాంటి చిన్న చిన్న స్మాల్ లైక్ దే ఆర్ లైక్ వెరీ they can be seen with the naked eye. They look like small structures. అవి ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్కి హెల్ప్ అవుతాయి. రూట్స్. సాయిల్లో చాలా వరకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా కొన్ని మినరల్స్ డిజాల్వ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే సాయిల్లో వాటర్ ఉంటుంది, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ ప్లాంట్ అబ్జార్బ్ చేసుకోవాలంటే దట్ ఈజ్ బై రూట్స్. దీస్ రూట్స్ అబ్జార్బ్ ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ సాయిల్లో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో వాటినన్నిటినీ డిజాల్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ప్లాంట్స్లో బ్యాక్ టు అవర్ క్వశ్చన్ దట్ మనం రాత్రి ఎందుకు చెట్ల దగ్గర పడుకోకూడదు అని అంటారు? ఎందుకంటే ప్లాంట్స్ నైట్ టైంలో ఏం చేస్తుంది చూడండి. డే టైమ్ వీ హ్యావ్ సన్లైట్. So photosynthesis also takes place and respiration also takes place. In night we don't have sunlight, so photosynthesis doesn't take place, but plants respiration takes place in plants. కానీ ఆ రెస్పిరేషన్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది ప్లాంట్ బాడీలో నుంచి బయటికి వచ్చేస్తుంది. దిస్ ప్లాంట్ రెస్పైర్ కార్బన్ డైఆక్సైడ్ అట్ నైట్. దే లీవ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ దేర్ బాడీ. ఇప్పుడు అక్కడి వరకు అయిపోయింది. ఇంకా మనం రెస్పిరేషన్ ఆక్వాటిక్ అనిమల్స్లో ఎలా జరుగుతుంది మనం నేర్చుకుంటాము. ఆక్వాటిక్ అనిమల్స్లో యాక్చువల్లీ లార్జ్ అమౌంట్ మనకు బయట ఎయిర్లో ఎంత ఈజీగా అయితే ఆక్సిజన్ డిజాల్వ్ అయిపోతుంది, డిఫ్యూజ్ అయిపోతుంది, బట్ వాటర్లో అంత ఈజీగా మనకు ఆక్సిజన్ డిజాల్వ్ అవ్వదు కదా. అలాంటప్పుడు ప్లాంట్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది. మనం తీసుకునే బ్రీత్ రేట్ కన్నా ఈ యానిమల్స్ యొక్క బ్రీత్ రేట్ ఏవైతే ఉంటుందో అది ఎక్కువ ఉంటుంది. చూడండి, adequate amounts of dissolved oxygen from water and breathe faster. Their breath rate is faster than our usual breath rate, because to absorb the dissolved oxygen in the water they need to breathe more times. They need to exhale. What is breathing? Exhalation and inhalation. They need to do that process many times, so to acquire more amounts of oxygen from the water. ఇప్పుడు whatever we have learned till now, we'll have a quick knowledge check. The amount of dissolved oxygen is fairly low compared to the amount of oxygen in the air. So from the above information we can conclude that rate of breathing in animals is dash the terrestrial animals. aquatic animals లో బ్రీతింగ్ కంపేర్ చేసుకుంటే టెరెస్ట్రియల్ యానిమల్స్లో దేని బ్రీత్ రేట్ ఎక్కువగా ఉంటుంది చెప్పండి. మనకు ఆల్రెడీ తెలుసు ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వాటర్లో తక్కువగా ఉంటుంది ఎయిర్తో కంపేర్ చేస్తే. దాన్ని బట్టి మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా డౌట్స్ని కూడా కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆన్ ది బెల్ notification button. So moving forward, that is faster. Why? Because to absorb the oxygen from the dissolved amount of oxygen from the water. These are the important questions you'll get in your board exams for the theory, like 2 marks or 5 marks. అసలు మనకు బ్రీతింగ్ రేట్ ఆక్వాటిక్ యానిమల్స్లో ఎందుకు ఫాస్టర్గా ఉంటుంది టెరెస్ట్రియల్ యానిమల్స్తో కంపేర్ చేసుకుంటే? ఫాస్టర్గా ఉంటుందని తెలుసు. ఎందుకు ఫాస్టర్గా ఉంటుందంటే ఆన్సర్ దిస్ in the comment box and check after resuming the video కి whatever మీరు ఏదైతే రాసారో ఆన్సర్ అది కరెక్టో కాదో చెక్ చేసుకోండి. సో మూవింగ్ ఆన్,
ఆక్వాటిక్ యానిమల్స్లో ఎందుకు బ్రీతింగ్ రేట్ ఎక్కువ ఉంటుందంటే వాటర్లో డిజాల్వ్ అయిపోయిన ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్గా గ్రాప్ చేసుకోవడానికి వాటిలో బ్రీతింగ్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం షార్ట్ బిట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్విజ్ చేసుకుందాం. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ప్లాంట్స్ యూజువల్లీ అకర్స్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్. Comment down the answers, pause this video and comment down your answers in the comment box. Occurs through the process of. Yes, it occurs through stomata and by the process of diffusion in plants. Don't forget to like, share and subscribe. When does respiration takes place in plants? Plants లో respiration అసలు ఎప్పుడు జరుగుతుంది? Comment down these answers in the chat, in the comment box, and don't forget to subscribe, like and comment, press the bell notification on. ఎందుకంటే బోత్ డే అండ్ నైట్లో మనకు ఇప్పుడు మనం పడుకోనున్నా ఎప్పుడున్నా మన బాడీలో రెస్పిరేషన్ ఎలా జరుగుతూ ఉంటుందో లైట్ ఉన్నా లేకపోయినా ప్లాంట్స్లో కూడా సేమ్ అలాగే రెస్పిరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి మనకు వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ టాపిక్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నౌ విల్ గో టు హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇప్పుడు మనకు ఈ ట్రీ కింద ఎందుకు పడుకోకూడదు అని అంటారంటే చెప్పండి, కమెంట్ డౌన్ ది ఆన్సర్స్. Because release CO2 is released at night in larger amounts. How much the tree is larger, with that amount the CO2 is released. ఈ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో మమ్మల్స్లో ఇంకా అక్వాటిక్ మమ్మల్స్లో, మనకు నార్మల్గా మమ్మల్స్లో ఉన్న రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏంటి దాన్ని కమెంట్ చేయండి. మమ్మల్స్లో నార్మల్గా రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏముంటాయి? ఎస్, దట్ ఈజ్ నన్ అదర్ దెన్ లంగ్స్. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో మొత్తం ఇంకా మనం చదువుకునేది మ్యాక్స్ లంగ్స్ గురించే ఉంటుంది. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అని చాలా మిగతా యానిమల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా హై లెవెల్లో చాలా డెవలప్డ్గా ఉంటుంది. ప్రతి మమ్మల్స్ అంటే పాలిచ్చి పెంచే జంతువులన్నీ బ్రీత్ చేసేయడానికి ఈ ఒక పెయిర్ ఆఫ్ లంగ్స్ ఉంటాయి అందరి బాడీలో, మమ్మల్స్ బాడీలో. వాటిని చూడండి, ఎయిర్ ఇలా లోపలికి వెళ్తుంది అండ్ లంగ్స్ లోపల వెళ్తుంది. ఇలా కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఏదైతే గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఉంటుందో అది ఆల్వియోలై మధ్య గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్ ప్లేస్ అవుతుంది. పాత్, వాట్ ఈస్ ద పాత్? ఎయిర్ అసలు ఎక్కడి నుంచి వెళ్తుంది, మనం డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడికి అనేది నేర్చుకున్నాము. ఇక్కడ మనం రెస్పిరేటరీ సిస్టంలో ఎయిర్ ఎక్కడి నుంచి వెళ్తుంది అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ద ఎయిర్ ఎంటర్స్ త్రూ నోస్, దెన్ ఇట్ ఎంటర్స్ టు ఫారింగ్స్, దెన్ ఇట్ ఎంటర్స్ టు లారింగ్స్, దెన్ ఇట్ ఎంటర్స్ టు ట్రాకియా, దెన్ ఇట్ ఎంటర్స్ టు బ్రాంకై అండ్ దెన్ టు లంగ్స్. అసలు లంగ్స్లోనే బ్రాంకై అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆ బ్రాంకై ఇంకా స్మాల్ చిన్న బ్రాంక్యూల్స్ అనేవి స్మాల్ చిన్న బ్రాంకై లాగా డిఫ్యూజ్ అయి ఉంటాయి. చూడండి, దిస్ ఈజ్ ది నాసల్ క్యావిటీ. ఫ్రమ్ హియర్ ది ఎయిర్ ఎంటర్స్, ఫ్రమ్ దేర్ ఇట్ ట్రావెల్స్ టు pharynx, larynx, and then it goes to here the trachea is divided into two. One is right lung and another one is left lung. Here it is called diaphragm. It is a muscular stretching muscle which plays a major role in the inhalation and exhalation, that is breathing. నోస్లో మనకు రెండు నాస్ట్రిల్స్ ఉంటాయి. ఆ నాస్ట్రిల్స్ స్మాల్ సీలియా అంటే హెయిర్ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆ హెయిర్ ఏం చేస్తాయంటే చూడండి, డస్ట్ పార్టికల్స్ మన ముక్కులో ఏవైతే డస్ట్ పార్టికల్స్ వెళ్తున్నాయో ఆ డస్ట్ పార్టికల్స్ని ఇక్కడి వరకే దే స్టాప్, డోంట్ కమ్ ఇన్సైడ్ అవర్ బాడీ. ఆ పోలీస్ లాగా స్టాప్ చేసేస్తే ఇక్కడ ఆ డస్ట్ మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. ఇట్ గెట్స్ ఫిల్టర్డ్, dust get filters and that air enters into the nasal cavity. nasal cavityలో ఆ ఎయిర్ మన బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ టెంపరేచర్కి క్లోజ్గా వచ్చేసాక చూడండి ఫారింగ్స్లోకి వస్తుంది ఆ ఎయిర్. ఆ ఫిల్టర్డ్ ఎయిర్ ఏదైతే ఉందో, ఫారింగ్స్ అనేది ఫుడ్ అండ్ ఎయిర్కి కామన్ అండి.
అందుకే ఫారింగ్స్ని ఈ ట్రాకియాని విండ్ పైప్ అని అంటారు, అండ్ లారింగ్స్ ఫారింగ్స్ అని 2 ఉంటాయి. వేరాజ్ ది ఫుడ్ ట్యూబ్ అని అంటారు. ఇసోఫాగస్ ఫుడ్ ట్యూబ్లో ఈ ట్రాకియా అనేది ఉంటుంది. నేను చెప్పాను కదా, ఇక్కడ ముందు మనకి వాయిస్ బాక్స్ ఉంటుంది అండ్ వెనకల మనకు ఫుడ్ పైప్ అనేది ఉంటుంది. దట్ ఈజ్ ఈసోఫాగస్. చూడండి ఇప్పుడు లారింగ్స్ గురించి మనం కొంచెం డెప్త్లోకి వెళ్దాం. లారింగ్స్ని వాయిస్ బాక్స్ అని కూడా అంటారు. ఇక్కడ ముందే ఉంటుంది లారింగ్స్. మీరు ఇలా టచ్ చేస్తే మీకు వాయిస్ వైబ్రేషన్స్ అనేటివి వస్తాయి. అప్పుడు మీకు తెలుస్తుంది అసలు వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. అదే మీరు వెనకాల టచ్ చేస్తే మీకు అలా వైబ్రేషన్స్ రావు. మీరు గొంతు వెనకాల టచ్ చేస్తే మీకు వైబ్రేషన్స్ అంతగా రావు. ముందు టచ్ చేస్తే వైబ్రేషన్స్ మీకు తెలిసిపోతుంది. ఈ వాయిస్ బాక్స్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ దాని కొంచెం కింద ట్రాకియా విండ్ పైప్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, లారింగ్స్ ఒక కార్టిలేజినస్ అనే టిష్యూతో మేడప్ అయి ఉన్న బాక్స్ లాంటిది. అది సౌండ్ బాక్స్ లాగా, మన స్పీకర్స్ ఎలా ఉంటాయో సేమ్ ఆ స్పీకర్స్ లాగానే మనకి ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. మనం చెప్తాం కదా చిన్నపిల్లలకి, గట్టిగా అడిస్తే స్పీకర్ మింగావా ఏమైనా చిన్నప్పుడు అని. నిజంగానే మన గొంతులో స్పీకర్ లాంటి చిన్న వాయిస్ బాక్స్ అనేది ఉంటుంది. అది మనకు సౌండ్ ప్రొడక్షన్కు యూజ్ అవుతుంది. ట్రాకియా అంటే విండ్ పైప్ అండి. లారింగ్స్ ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడ నుంచి ఈ ట్రాకియా అనేది చూడండి, ఇక్కడ నుంచి ట్రాకియా అనేది స్ప్లిట్ అయ్యి 2గా అవుతుంది. ఇక్కడ ట్రాకియాలో రింగ్స్ అనేవి ఉంటాయి. హియర్ స్మాల్ రింగ్స్ యూ కెన్ సీ నో. దీస్ ఆర్ ది రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్. దీస్ ఆర్ ఆల్సో మేడ్ బై కార్టిలేజ్. See the rings here, small rings are present. Those are rings of cartilage. ఆ ట్రాకియా ఏదైతే డివైడ్ అయ్యి టూగా డివైడ్ అయిపోయి ఇక్కడ బ్రాంకీగా డివైడ్ అయిపోతుంది. లంగ్స్ లోపల ఎంటర్ అయిపోయి ఇక్కడ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్ సేమ్ ట్రీ బ్రాంచెస్ ఎలాగైతే డివైడ్ అవుతాయో అలానే ఇవి కూడా డివైడ్ అయిపోతాయి. దిస్ ఈజ్ ప్రైమరీ బ్రాంకై. ఇది ప్రైమరీ బ్రాంకై అని అంటారు. ఇలా పెద్దగా ఏముందో దిస్ ఈజ్ రైట్ లంగ్ అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్ లంగ్. ఇవే ట్రాకియల్ కార్టిలేజెస్. ఈ బ్రాంకై ఏవైతే ఉంటాయో ఇవి ఫర్దర్గా డివైడ్ అయిపోయి ఈ చిన్న బ్రాంకై, ఇది బ్రాంకై కదా, ఈ బ్రాంకై ఇలా డివైడ్ అయిపోయి చిన్న పార్ట్స్గా బ్రాంచెస్ లాగా డివైడ్ అయిపోయి బ్రాంకియోల్స్, అదే ఈ బ్రాంకియోల్స్. ఈ బ్రాంకియోల్స్లో చూడండి ఆల్వియోలా, డక్ట్, ఏట్రియం, ఆల్వియోలీ స్మాల్ బబుల్స్ లాంటి సాక్స్ అనేవి ఉంటాయి. ఆ సాక్స్లోని గ్యాసెస్ ఎక్స్చేంజ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆ ఆల్వియోలైలో బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఉంటాయి. ఆ బ్లడ్ క్యాపిలరీస్ అండ్ ఈ ఆల్వియోలై మధ్యనే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ O2 గ్యాసెస్ ఎక్స్చేంజ్ హ్యాపెన్స్. ఆ సర్ఫేస్ ఏముంటుందంటే వెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ గ్యాసెస్ ఉన్నాయి కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్, అవి దాని మీద ఈజీగా డిజాల్వ్ అయిపోయి అండ్ ఎక్స్చేంజ్ ఈజీగా జరగచ్చు అని. దాని మెంబ్రెయిన్ కూడా చాలా థిన్గా ఉంటుంది. థిక్గా ఉంటే ఎక్స్చేంజ్ విల్ బి డిఫికల్ట్. నో, దట్స్ వై దట్ మెంబ్రెయిన్ ఈజ్ ఆల్సో వెరీ థిన్. ఇప్పుడు లంగ్స్ మొత్తంగా మనం ఓవరాల్గా లంగ్స్ గురించి చూసుకుందాం. లంగ్స్లో మెయిన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ, ట్రాకియా దగ్గర. ట్రాకియా నుంచి లంగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్. ఆ రిబ్ కేజ్, లంగ్స్ అంటే రిబ్ కేజ్లో ఇప్పుడు మనం ఏదైనా పెట్టి ఒక బాక్స్లో ప్రెషియస్ థింగ్ పెట్టి ఆ బాక్స్ని మనం పైనుంచి లాక్ వేసేస్తాము. సేమ్ అలానే రిబ్ కేజ్ అనేది మన బాడీలో ఉన్న ఈ 2 లంగ్స్ని ప్రొటెక్టెడ్గా ఉంచుతుంది. ఏవైనా దెబ్బ తగిలినా డైరెక్ట్గా లంగ్స్కి తగలకుండా రిబ్ కేజ్ అనేది ఈ రిబ్ కేజ్లో మన హార్ట్, మన లంగ్స్ అన్నీ ప్రొటెక్టెడ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ 2 లంగ్స్ మధ్యలో ఇక్కడ హార్ట్ అనేది ఉంటుంది అండ్ ఈ 2 లంగ్స్ ఇక్కడ ఉంటాయి. దిస్ ఈజ్ డయాఫ్రమ్. ఇదే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్కి గురవుతుంది మనం ఎప్పుడైతే ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ చేస్తామో. ఇప్పటి వరకు మనం ఏదైతే టాపిక్స్ చూసుకున్నామో అవి ఒకసారి రివైజ్ చేసేసుకొని ఒకసారి నేర్చేసుకుందాం. మన నాలెడ్జ్ ఎంతవరకు ఉందో.
part where air is filled by fine hairs and mucus. Name that part. And name the part which terminates in balloon-like structure. And balloon-like structure where exchange of gases takes place, which separate chest cavity from abdominal cavity. So answer this question in the comment box. Pause this video and check your answers whether they are correct or not after resuming the video. అవి ఫస్ట్ మనం ముందే ఇందాక చెప్పుకున్నాం, ఫిల్టర్ అంటే నాసల్ క్యావిటీ, అండ్ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ అంటే బ్రాంకియోల్స్, అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ వేర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్, దట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనగానే ఆల్వియోలై అని మన బ్రెయిన్లోకి వచ్చేయాలి. చెస్ట్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ సెపరేషన్, డయాఫ్రమ్. ఇప్పుడు చూడండి, ద బేస్ ఆఫ్ ది చెస్ట్ క్యావిటీ. వాట్ ఈస్ ద ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది చెస్ట్ క్యావిటీ? Trachea starts in a starting part of the respiratory system, and lungs are the middle. And what is the end bottom part of the chest cavity? Comment down in the comment section. It is diaphragm. రెస్పిరేషన్లో ఇప్పుడు మనం ఒక స్మాల్ చిన్న చిన్న బిట్స్ ఏవైతే మీకు ఎగ్జామ్స్లో బిట్స్ లాగా వస్తాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. రెస్పిరేషన్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్, comment the answers. Is it trachea, is it bronchioles, is it larynx, or A, B, C, D, among which you find it is the answer? Comment down and pause the video and comment down your answers and check after resuming the video. That is alveoli. Exchange of gases అనగానే alveoli అని మన బ్రెయిన్లోకి వచ్చేయాలి. ఇంకా ఈ ప్యాసేజ్లో ఏదైతే కరెక్ట్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది మన బాడీలో? కమెంట్ చేయండి ఈ ఆన్సర్స్. ఎయిర్ నాస్ట్రిల్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆల్వియోలై, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా దగ్గర పాస్ అవుతూ ఆల్వియోలై దగ్గర ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ది ఎండింగ్ పాయింట్. ఇప్పుడు మనం 2 టాపిక్స్ ఫినిష్ చేసేసాము. ఒకటేమో రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇంకోటేమో మనం హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చదివేసుకున్నాం. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ మెకానిజం, అసలు ఎలా ఆ ఎయిర్ మొత్తం రీచ్ అయ్యి ఆ బ్రేక్ డౌన్ వరకు వెళ్తుంది దాని గురించి. అసలు బేసిక్గా ఎయిర్ని లోపల, వాట్ ఈస్ దిస్? అసలు ఎయిర్ని లోపలికి తీసుకోవడం, టేకింగ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ఈస్ కాల్డ్ యాజ్, వాట్ ఈస్ ఇట్? కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. Pause this video and comment down what you think, what is taking in of air is called. It is inhalation. Why? Because see, here's simple. Taking in is inhalation. Taking out, we are exiting the air from our body, expelling it out of the body. That is exhalation. బ్రీతింగ్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ 2 ఉంటాయి బ్రీతింగ్లో. ఒకటేమో ఇన్హలేషన్, another one is exhalation. Inhalation, what is meant by inhalation? Taking in of air, and exhalation is taking out of air, removing the air out of our body. So what happens? ఈ ఇన్హలేషన్, ఎక్సలేషన్ అనేవి డిఫరెంట్గా అసలు ఈ ఇన్హలేషన్లో ఏం జరుగుతుంది, ఎక్సలేషన్లో ఏం జరుగుతుంది? ఇన్హలేషన్లో ఏమవుతుందంటే ఈ డయాఫ్రామ్ అనేది దిస్ ఈజ్ అ మజిల్ విచ్ మూవ్స్ అప్ అండ్ డౌన్ విత్ అవర్ ఎక్సలేషన్. అది కాంట్రాక్ట్ అవుతుంది అంటే మూవ్స్ డౌన్, లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైతే తీసుకుంటామో
లోపలికి వెళ్తుంది, ఇలా లోపలికి ఇలా ఉండేది ఇలా అవుతుంది, ఇలా ఫ్లాట్గా ఉండేది ఇలా లోపలికి వెళ్తుంది. ఎందుకు ఇలా వెళ్తుంది? ఎక్కువ ఎయిర్ మన బాడీలోకి ఆ లంగ్స్లోకి ఫిల్ అయిపోతే ఎక్కువ ఎయిర్ ఫిల్ అవ్వడానికి స్పేస్ కావాలి కదా, ఆ స్పేస్ని ఇలా ఫ్లాట్ అయ్యి ఎక్కువ స్పేస్ని ఫామ్ చేస్తుంది, ఇలా కర్వ్డ్ షేప్లో ఫామ్ చేసి అక్కడ ఎయిర్ మొత్తం ఫిల్ అయిపోతుంది. అండ్ ఆ ఫిల్ అవ్వడానికి మన చెస్ట్ క్యావిటీ, మీరు అసలు ఒకసారి ఇన్హేల్ చేయండి ఎయిర్ని మొత్తం చేస్తే ఏమవుతుంది, ఈ చెస్ట్ క్యావిటీ ఏదైతే ఉంటుందో మనకు ఆ చెస్ట్ క్యావిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు? లోపల ఎక్కువ ఎయిర్ని పంపించడానికి. ఎక్స్పాన్షన్ హ్యాపెన్స్. డ్యూ టు దిస్ ఎక్స్పాన్షన్ ది ఎయిర్ ప్రెషర్, లంగ్స్లో ఉన్న ఎయిర్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే మోర్ స్పేస్ వచ్చేసింది కదా. ఇప్పుడు తక్కువ స్పేస్ ఉంటే ప్రెషర్, ఇన్ లెస్ స్పేస్ మోర్ ప్రెషర్ విల్ బి దేర్, ఇన్ మోర్ స్పేస్ లెస్ ప్రెషర్ ఈజ్ దేర్. అలాగే ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ డయాఫ్రమ్ కిందికి వచ్చేసింది, ఈ చెస్ట్ క్యావిటీ హైట్ అయిపోయింది, స్పేస్ వచ్చేసింది కదా. ఇప్పుడు ప్రెషర్ ఎందుకు ఉంటుంది? ప్రెషరే ఉండదు అక్కడ. ఆ ప్రెషర్ ఉండకపోయేసరికి ఈ హై కాన్సన్ట్రేషన్ అండ్ లో కాన్సన్ట్రేషన్ ప్రెషర్ ఏరియాస్ ఏర్పడిపోతాయి. హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ ఏరియాస్ ఇక్కడ డిఫ్యూజన్ వర్క్ చేస్తుంది. ఆ డిఫ్యూజన్ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ప్రెషర్ లో అయిపోయింది కాబట్టి ఆ బయట ఉన్న ఈ ఎయిర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంటర్ అయిపోతాయి బాడీలోకి, నాస్ట్రిల్స్ త్రూ ఎంటర్ అయిపోయి ఇంకా ట్రాకియా అండ్ బ్రాంకై దగ్గరికి చేరుతాయి. ఎక్సలేషన్లో ఏం జరుగుతుందంటే ఈ డోమ్ షేప్డ్ ఏదైతే ఉంటుందో అది రిలాక్స్ ఇలా అయ్యింది కదా, ఒక్కసారి బ్రీత్ మొత్తం బయటికి వెళ్ళగానే ఎక్సలేషన్ జరగగానే అది ఇలా అయిపోతుంది, రిలాక్స్డ్గా అయిపోతుంది. ఎక్సలేషన్ జరగగానే రిలాక్స్ అయిపోతుంది. చూడండి, చెస్ట్ క్యావిటీ ఆ టైంలో స్మాలర్గా అయిపోతుంది. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఎయిర్ని ఒక తోపు తన్ని బయటికి పంపించాలి కదా ఆ ఎయిర్ని మొత్తం. అప్పుడు ఇది స్మాల్గా అయిపోతే ఆ ఎయిర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, అక్కడ ప్రెషర్ ఏంటి? ఐ హ్యావ్ సెడ్ స్మాల్ స్పేస్ మీన్స్ మోర్ ప్రెషర్ విల్ బి మోర్ హియర్. ఆ లంగ్స్ కాంట్రాక్ట్ అయ్యి అప్పుడు ఆ ఎయిర్ని మొత్తం బయటికి పంపించేస్తాయి. ఫర్ inhalation and exhalation, let's see what is inhalation. Diaphragm, what happens? Diaphragm contracts to provide more space. Here diaphragm relaxes, it become relaxed. What in inhalation? Air enters, here air is out, air goes out of the body కదా. ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ డయాఫ్రమ్ కర్వ్డ్ షేప్లో ఇన్హలేషన్ చేసినప్పుడు డయాఫ్రమ్ కర్వ్డ్ షేప్లో ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ డయాఫ్రమ్ ఫ్లాట్ అయిపోయి రిలాక్స్డ్గా అయిపోతుంది. ఇవి ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్కి కొన్ని డిఫరెన్సెస్. చూడండి, ది రిబ్ కేజ్ హ్యాస్ ఎక్స్పాండెడ్ హియర్ అండ్ diaphragm formed as a dome shape. Dome shaped diaphragm formed more dome shape. Here diaphragm contracted, moved down. Here that moves up, diaphragm. These are the differences between inhalation and exhalation. ఆ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ జరిగాక ఇక్కడ ఏవైతే మనకు ఆల్వియోలై ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్వియోలై గురించి ఇప్పుడు మనం చదువుకుందాం. ఇవి ఆల్వియోలై అనుకోండి. ఆల్వియోలై మీద చూడండి చాలా టైప్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఉన్నాయి. అక్కడే ఎక్స్చేంజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్. చూడండి, ఈ బ్లడ్ క్యాపిలరీలో ఏమవుతుంది? ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఆల్వియోలైలో బయటికి వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆల్వియోలైకి వెళ్ళిపోయి
ఆక్సిజన్ ఏమో మళ్ళీ బ్లడ్ సెల్స్లోకి వచ్చేస్తుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ అన్ని బాడీ పార్ట్స్ నుంచి వచ్చేసి ఒకసారి తీసుకున్నాక ఈ కార్బన్ డయాక్సైడ్ ఉన్న బాడీ పార్ట్స్లోకి మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే కార్బన్ డయాక్సైడ్ మొత్తం ఆల్వియోలైకి పంపించేసి O2 మొత్తం మళ్ళీ బ్లడ్ సెల్స్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ మొత్తం ఇది జరుగుతుంది. లార్జ్ అనిమల్స్లో చూడండి, ఇప్పుడు డిఫ్యూజన్ ప్రాసెస్ పెద్ద లార్జ్ అండ్ కాంప్లెక్స్ యానిమల్స్లో జరగడానికి కష్టం. అందుకు డిఫ్యూజన్ సెల్ లెవెల్ వరకు జరుగుతుంది. సెల్ నుంచి ఏమవుతుందంటే ఆక్సిజన్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ HB. RBC has a pigment known as hemoglobin. ఆ హిమోగ్లోబిన్ ఏదైతే ఉంటుందో కంబైన్ అయిపోయి, ఇమాజిన్ దిస్ ఆక్సిజన్ అండ్ హిమోగ్లోబిన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. దే లైక్ ఈచ్ అదర్. వెన్ ఎవర్ దే మీట్ దే గో ఇన్ రెండు కలిసి ఒకే చోటికి వెళ్తాయి. ఎక్కడికైనా వెళ్ళాలంటే కలిసి వెళ్తాయి. అప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఏమవుతుంది, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ఫార్మ్స్, అవి రెండు బాగా కంబైన్ అవుతాయి. అందుకు బ్లడ్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఏమైతే ఉంటుందో అది కార్బోనేట్గా అలానే క్యారీ అవుతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఏదైతే హిమోగ్లోబిన్ తన ఫ్రెండ్ని అనే ఆక్సిజన్ని తీసుకెళ్ళిపోయి వేరే వేరే బాడీ పార్ట్స్ దగ్గరికి పంపిస్తుంది. ఆ పిగ్మెంట్ ఏమంటారు, ఆ ఆక్సిజన్ని క్యారీ చేసే ఆ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పిగ్మెంట్ని మనం అసలు ఏమని అంటాము? కమెంట్ దిస్ ఇన్ ద కమెంట్ సెక్షన్. Answer you, give your answers in the comment section. Pause this video and resume after writing your answers. Resume once ki you have written or not correct answer. Yeah, it is hemoglobin. See, it is a respiratory pigment. I have said no, it is a pigment which is like hemoglobin and oxygen. Their vibes match for each other. So whenever they meet, they'll get mingled and they'll go wherever they want. ఆక్సిజన్ని తీసుకెళ్ళి హిమోగ్లోబిన్ ప్రతి బాడీ పార్ట్స్కి ఇస్తుంది. చూడండి, ఇక్కడ ఇలా బైండ్ అయిపోతుంది. ఆక్సిజన్ మాలిక్యూల్స్ వెళ్ళి ఐరన్ మాలిక్యూల్స్తో ఇక్కడ బైండింగ్ జరిగిపోతుంది. ఇక్కడ బైండింగ్ చూడండి, ఆ బైండింగ్ జరిగిపోయి ప్రతి బాడీ పార్ట్స్కి ఇచ్చేస్తారు. ఈ మిగతా ఈ బ్లడ్ ఏదైతే ఉందో కార్బన్ డయాక్సైడ్ ఆ బ్లడ్లో డిజాల్వ్ అయిపోయి కార్బోనేట్గా ఉండిపోతుంది. మనం చదువుకున్నది ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఈ ఆల్వియోలే అనేది గ్యాసియస్, ఇంత లార్జ్ అమౌంట్స్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడానికి అసలు ఎలా యూజ్ అవుతాయి, ఎలా డిజైన్ అయ్యాయి, ఏంటది స్పెషల్ వాటిలో ఉన్నది? కమెంట్ డౌన్ దిస్ ఆన్సర్. ఎలా డిజైన్ అయ్యాయి అంటే అవి స్మాలర్ ట్యూబ్స్గా ఫస్ట్గా డిజైన్ అయ్యాయి. తర్వాత అవి బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ కాబట్టి ఇంకా వాటి దగ్గర ఎక్స్టెన్సివ్ బ్లడ్ వెజల్ యొక్క నెట్వర్క్ ఉంది. ఇంకా నేను ఇందాక చెప్పాను వెరీ థిన్, it is like very thin, so to provide easy, to facilitate easy exchange of carbon dioxide and oxygen. And in this small short answers we'll get some more idea about it. Carbon dioxide in the blood is transported as, answer this in the comment section. It is carbon dioxide is transported as carbonic acid. ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్లో రెస్పిరేషన్ గురించి ట్రూ స్టేట్మెంట్ ఏంటి? డ్యూరింగ్ ఇన్హలేషన్ రిబ్స్ మూవ్ ఇన్వర్డ్ అండ్ డయాఫ్రమ్ ఈజ్ రేజ్డ్. వాట్ డూ యూ థింక్? ఈజ్ ఇట్ కరెక్ట్? ఇన్ ది ఆల్వియోలై ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఆల్వియోలై అయ్యేటప్పుడు ఆక్సిజన్ ఫ్రమ్ ఆల్వియోలై డిఫ్యూజెస్ ఇంటూ ద బ్లడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఫ్రమ్ బ్లడ్ ఇంటూ ఆల్వియోలార్ ఎయిర్లోకి వెళ్ళిపోతుందంట. ఇది కరెక్ట్ అనిపిస్తుందా? లేకపోతే హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది ఆక్సిజన్తో ఎక్కువ బైండ్ అవుతుందా? కార్బన్ డయాక్సైడ్, హిమోగ్లోబిన్ కార్బన్ డయాక్సైడ్తో ఎక్కువ బైండ్ అవుతుంది ఆక్సిజన్ కంటే అని అంటున్నారు ఇక్కడ సి దాంట్లో. అండ్ ఇంకా డీలో ఆల్వియోలై
సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంది అని అంటున్నారు. ఈ 4 ఆప్షన్స్లో విచ్ ఆప్షన్ డూ యూ థింక్ ఈజ్ కరెక్ట్ అబౌట్ రెస్పిరేషన్? కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇట్ ఈస్ బి, బికాస్ ఆల్వియోలై అసలు ఉన్నదే ఆక్సిజన్ నుంచి బ్లడ్ డిఫ్యూజ్ చేయడానికి. ఇంకా చూడండి, డ్యూరింగ్ ఇన్హలేషన్ అప్పుడు రిప్స్ ఇన్వర్ట్ కాదు అవుట్వర్డ్ మూవ్ అవుతాయి. Chest cavity is increased and diaphragm is not raised. Chest cavity is raised, diaphragm is moved inward. In hemoglobin has more affinity to oxygen, not carbon dioxide. Alveoli has surface area increased because to take up more, to get more exchange of gases. ఇప్పుడు మనకు ఇక్కడ వరకు మన 3 టాపిక్స్ అనేవి ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని ఒకసారి సమ్మరైజ్ చేసుకుందామా? ఇన్ ప్లాంట్స్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్ ఫర్ ఏరోబిక్ రెస్పిరేషన్. కార్బన్ డయాక్సైడ్ ఇది ఏదైతే ఉందో ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వచ్చేసిన కార్బన్ డయాక్సైడ్ని ప్లాంట్స్ తీసుకుంటాయి. ప్లాంట్స్ తీసేసుకొని వాటితో ఫుడ్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకుంటాయి. ప్లాంట్స్కి కూడా కొన్ని ఆర్గన్స్, లైక్ మనకు లంగ్స్ ఎలా ఉన్నాయో ప్లాంట్స్కి కూడా అలా కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి. ఆ ఆర్గన్స్లో ఒకటి స్టొమేటా, ఒకటి లెంటిసెల్స్, ఇంకోటి రూట్స్, కొన్ని బ్రీతబుల్ రూట్స్ లాగా ఉంటాయి. ఆ స్పాంజీ ఏరియాస్లో ఈ లెంటిసెల్స్ అనేవి ఉంటాయి. ఇంకా స్టొమేటా ఆల్మోస్ట్ ప్రతి లీఫ్లో ఉంటుంది. ఇంకా టెర్రెస్ట్రియల్ యానిమల్తో అండ్ ఆక్వాటిక్ యానిమల్తో కంపేర్ చేసుకుంటే ఏ యానిమల్లో ఎక్కువ బ్రీతింగ్ రేట్ అనేది ఉంటుంది దాని గురించి మనం తెలుసుకున్నాము. అండ్ ఆక్వాటిక్ యానిమల్స్లో ఎక్కువ బ్రీతింగ్ రేట్ ఉంటుంది, ఎందుకంటే అది వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని మొత్తం తీసుకోవాలి. అందుకు వాటికి ఎక్కువ ఆక్సిజన్ రేట్ ఉంటుంది. మమ్మల్స్ మొత్తంలో ఒక్క పేర్ ఆఫ్ లంగ్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా అవి రెస్పిరేటరీ ఆర్గన్స్. హ్యూమన్స్లో అయితే బాడీలోకి ఎయిర్ నాస్ట్రిల్స్ ద్వారా వెళ్ళి ఆ ఎయిర్ మొత్తం లారింగ్స్ ద్వారా ఇంకా వెళ్ళి ఆ ట్రాకియా ఏదైతే డివైడ్ అవుతుందో వెళ్ళి బ్రాంకై వరకు వెళ్ళి అక్కడ ఎయిర్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇంకా మనం ఈ ఇన్హలేషన్ ఎక్సలేషన్ గురించి, ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ గురించి చూసేసుకున్నాం. ఇన్హలేషన్ డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్ అండ్ ఎక్సలేషన్ డయాఫ్రమ్ రిలాక్సెస్. డయాఫ్రమ్ ఈజ్ డోమ్ షేప్డ్, ఇట్ ఈజ్ లైక్ డోమ్ షేప్డ్. ఆర్బీసీ ఇంకోటి మనం ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నాం. ఆర్బీసీలో ఉండే హిమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్. దట్స్ వై వేర్ ఎవర్ దే వాంట్ దే గో, దే డోంట్ లీవ్ ఈచ్ అదర్ in the whole body. They just roaming here and there, circulating to different body parts of the body blood. They won't go alone, they both bind and go. Then only we get energy, and then only a person don't feel dizzy. If there is a less oxygen, if hemoglobin can't bind with the oxygen, we feel dizzy. Like if మనకు ఒక రూమ్లో లాక్ చేసేసి ఉంచారనుకో, మనకు అప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటుంది, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అని అంటారు. అది ఎందుకంటే ఈ ఆక్సిజన్ లేదు. హిమోగ్లోబిన్ ఒక్కటి ఏమని సర్క్యులేట్ చేస్తుంది బాడీ పార్ట్స్కి? ఆక్సిజన్ ఎలా ఇస్తుంది? ఆక్సిజన్ ఇస్తేనే కదా మనకు ఎనర్జీ వచ్చేది. అందుకు మనకు ఈ కళ్ళు తిరగడం అలా ఉంటుంది మనం ఆక్సిజన్ లెస్ ప్లేస్లోకి వెళ్తే. ఇప్పుడు మనం హోంవర్క్ క్వశ్చన్స్, నేను మీకు కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తాను. మీ బ్రెయిన్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని మీరు కమెంట్ చేయండి. లారింగ్స్, ఫారింగ్స్, ట్రాకియా అండ్ ఆల్వియోలై, ఈ 4 గురించి ఫంక్షన్స్ నాకు మీరు రేపు చెప్పాలి. అండ్ కమెంట్ చేయండి. లారింగ్స్, ఫారింగ్స్, ట్రాకియా, ఆల్వియోలై, దీస్ ఆర్ ది 4 దట్ లిటిల్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్స్. దీని గురించి ఒక 2 or 3 ఫంక్షన్స్ ఇవ్వండి. అండ్ లారింగ్స్ అండ్ ఫారింగ్స్ మధ్యన ఉన్న డిఫరెన్స్ గురించి మీరు చెప్పండి. ఈసోఫాగస్ అండ్ ట్రాకియా ఫుడ్ అండ్ ఎయిర్కి కామన్ ప్యాసేజ్ అని చెప్పాం కదా, వాటి గురించి అసలు ఎందుకు అవి కామన్ ప్యాసేజ్, ఇంకా ఈ లారింగ్స్ అండ్ ఫారింగ్స్లో ఏది వాయిస్ బాక్స్ అంటారు, ఏది ఫుడ్ పైప్ అని అంటారు, అది కూడా మీరు రేపు ఈ పాయింట్స్లో ఇంక్లూడ్ చేయండి. అవన్నీ మీరు సింపుల్ ఫామ్లో కమెంట్ చేసేయండి. I'll check down those comments, and afterwards you can also, when tomorrow I'll explain all these,
then you check your whatever the answers you have written in the comment section, check with the video, then you will get clear cut idea. ఇప్పుడు మనకు ఈరోజు మనము 3 టాపిక్స్ గురించి నేర్చేసుకున్నాం. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇంకా రెస్పిరేషన్ పాత్వే ఇన్ హ్యూమన్స్, మొత్తం కంప్లీట్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. These 3 topics we have finished. In tomorrow's session, in the next session, we will learn about transportation. Now see, till here we have finished under life process chapter, we have finished transport, nutrition and respiration. Now our third topic is in this transportation. In transportation, we will learn about 3 topics in the next session, that is circulatory system in humans, blood, what is blood and lymph, what is the difference between this blood and lymph, and what are blood vessels. About these 3 topics we are going to learn in the tomorrow session. So don't forget to like, share and subscribe our channel, and పక్కనే ఉన్న గంట మీద మాత్రం ముట్టికాయ వేయడం మర్చిపోవద్దండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మొత్తం మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ. This is your Sumiya signing off. Bye bye.